ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం అండి. నా పేరు మేడ్సిట్ నాగమణి, మాది గొల్లపురాలు. అలాగే మన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, వర్మ గారికి, మర్రి శ్రీనివాసరావు గారికి, విష్ణు కుమార్ రాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్. ఎందుకంటే మా దివ్యాంగుల్ని ఆలోచించి 3000కి 3000 రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కూటమి ద్వారా ఇది మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్. ఒకరోజు మీరు ఇదే వారాహయాత్రలో ఇక్కడే నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో, ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తను మరిచి నేల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్. మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నడిచిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు ఇవ్వమని అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము. ఈరోజు పెన్షన్ మాకు 6,000 రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది. 23 జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా శ్రీ మాధకృష్ణ గారు కూడా మా వెనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈరోజు ఈ 6,000 రూపాయల పెన్షన్కి అందుకున్నాం. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు 4% రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు. గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పోయి 95,000 పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు. అది మాత్రం గుర్తించండి. మా దేవుడు మీరే, మా కోసం మీరే ఆలోచిస్తారు సార్. ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో, చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటుంది మా ఇంట్లో. మేము మర్చిపోం. జీతాంతకోళం కూడా మీకు రుణపడి ఉంటాం. మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. మరొక పింఛన్దారి కొత్తపల్లి